రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు ఒక ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఏంటంటే, ఇది చాలామందికి డౌటొస్తుంది. ఇది రైట్ టైమా? కాదా? అనేది. ఈ స్తబ్దత టైంలో కూడా ఒక మంచి ప్రాజెక్టు మనం కొన్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వగల ప్రాజెక్ట్ గురించి మనము తెలుసుకుందాము. ఇది బయర్స్ మార్కెట్ కాబట్టి ఈ అవకాశం అనేది లిమిటెడ్ పీరియడ్‌కి ఈ ప్రాజెక్ట్‌లు అనేది ఇవ్వటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు యాక్చువల్‌గా ఏంటంటే అర్బన్ రైజ్ స్కై హ్యాబిటెంట్. ఇది పాన్ ఇండియా కంపెనీ అర్బన్ రైజ్ అనేది. దే గాట్ దట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆల్సో బెంగుళూరు మిగతా ప్లేసుల్లో కూడా చెన్నై, బెంగుళూరు ఇటు ప్రాంతాలన్నమాట. ఎందుకంటే ఒక పాన్ ఇండియా కంపెనీలో అంతకుముందు మనం చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. డెలివరీ బిఫోర్ ద టైమ్ ఇస్తూ ఉంటారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫైనాన్షియల్ పరంగా స్ట్రాంగ్‌గా ఉండటం వలన ఏ విధమైన రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. డాక్యుమెంటేషన్ చాలా చక్కగా ఉంటుంది. ఇట్ ఈస్ రేరా ఈజ్ అప్రూవ్డ్. మంచి లొకేషన్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకురావటము, మంచి రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఉండబోతుందనమాట. అట్లనే ఒక బ్రాండు మెయింటైన్ చేస్తూ మంచి లొకేషన్స్‌లో వాళ్ళు తీసుకురావటం వలన గూడా, ఆ బ్రాండ్ వాల్యూ గూడా ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతూ, మనకి రీసేల్ గూడా చాలా ఈజీగా ఉండబోతుంది ఇటువంటి ప్రాజెక్ట్స్‌లో. అటువంటి ప్రాజెక్టే అనమాట ఇప్పుడు ఈ స్కై హ్యాబిటెంట్ అనేది. ఇది 10.6 ఏకర్స్‌లో రా రాబోతుంది. ఆల్రెడీ అండర్ కన్‌స్ట్రక్షన్ ఇది. G+42 ఫ్లోర్స్‌లో రాబోతుంది. ఇది లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్ అపార్ట్మెంట్ ఇది. 5 టవర్స్ అక్కడ ఉండబోతుందన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌కొచ్చేళ్ళకి చాలా డెవలప్‌మెంట్ చుట్టుపక్కల ఎందుకంటే బాంబే హైవే అనేది ప్రీమియం వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ వలన, అక్కడ ఐటీ కంపెనీస్ ప్రాక్సిమిటీ వలన, ఎంప్లాయ్‌మెంట్ జోన్ పరంగా, ఐటీ జోన్ పరంగా ఏంటంటే, అక్కడ మంచిగా డిమాండ్ అనేది చాలా ఎక్కువుంది. అంటే రెంటల్ ఈల్డ్ అనేది చాలా ఎక్కువ ఉండబోతుంది. అక్కడ ఈ ప్రాజెక్ట్‌కి ఎస్పెషల్లీ ఏంటంటే బాంబే హైవేకి 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అన్నమాట. మనకందరికీ తెలిసిందే బాంబే హైవే ఆర్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఏ విధంగా లాస్ట్ 5 ఇయర్స్‌లో ప్రాపర్టీస్ మీద రిటర్న్స్ అనేది మనకి ఎంతవరకి వచ్చాయో మనకు తెలిసింది. మల్టిపుల్ అనమాట. 2-3 టైమ్స్ లాస్ట్ 5 ఇయర్స్‌లో అనేది రిటర్న్స్ చూశారు చాలామంది ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో. అటువంటి అద్భుతమైన లొకేషన్ అనమాట ఇది. ఈవెన్ మనం చూసాము ఈవెన్ బాచుపల్లి, పటాన్ చెరువు ఈ ప్రాంతాల్లో కూడా మంచి రిటర్న్స్ లాస్ట్ 5 ఇయర్స్. అటువంటిది ఫ్యూచర్‌లో ఇంకా మంచి రిటర్న్స్ రాబోతున్న ప్రాజెక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్టు మోర్ దెన్ 200+ ఎమ్యూనిటీస్ అనేది ఇక్కడ ఉండబోతుందన్నమాట. ఓపెన్ స్కై మినీ క్లబ్ హౌసు, అట్లనే 1,00,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌసు ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే చాలా అద్భుతంగా అనేది ఇక్కడ దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. అట్లనే సిటీకి చాలా దగ్గరగా బాంబే హైవేకి చాలా దగ్గరగా ఉండటం వలన అటు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ చాలా దగ్గర అన్నమాట. చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట. అట్లనే హాస్పిటల్స్ కూడా చాలా అందుబాటులో చాలా తక్కువ డిస్టెన్స్‌లో వితిన్ 10 మినిట్స్ డ్రైవ్‌లోనే ఈ హాస్పిటల్స్ గానీ, స్కూల్స్ గానీ ఉన్నాయన్నమాట అక్కడ. లైఫ్ స్టైల్ అనేది ఒక డిఫరెంట్‌గా ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఇది ఒక లేక్ వ్యూ అనమాట. మోర్ దాన్ 200 ఏకర్స్ ఆఫ్ ది అమీన్‌పూర్ లేక్ అనమాట. కానీ లేక్ అనంగానే చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఈ విధంగా ఏంటంటే హైడ్రా ఫ్రీ, బఫర్ జోన్ ఫ్రీ అన్నమాట ఈ లేక్ ఇది. ఇందుట్లో మీకు ఒక్కసారి మీరు విజిట్ చేస్తే గానీ దాని యొక్క వైబ్రేషన్స్ గానీ, ప్రశాంతమైన నేచర్‌ని గానీ, ప్రశాంతమైన వాతావరణం గానీ, ఆ లేక్ వ్యూని గానీ మనం ఆనందించలేము, మనం చూడలేమనమాట. ఇంకోటేంటంటే ఇక్కడ యొక్క స్పెషాలిటీ థింగ్స్ ఏంటంటే లేక్ అని చెప్పాను. లేక్ మీద అట్లనే ఇక్కడ అర్బన్ రైజ్ జీనియస్ అన్నట్టుగా ఫస్ట్ ఫ్లోర్‌లో మోర్ దాన్ 10,000 ఎస్ఎఫ్టీలో పిల్లలకి అనుగుణంగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ట్యూషన్స్ గానీ, డాన్స్ క్లాసెస్ గానీ, డిఫరెంట్ క్లాసు స్కూలు, డాన్స్ ట్యూషన్స్ గానీ, ఈ విధంగా ఉండేట్టుగా వాళ్ళు ఆల్రెడీ ఎమ్యూనిటీస్ అన్ని ఏర్పరిచారు. ఇంకొకటేంటంటే ఫ్లెక్సిబుల్ పేమెంట్ సిస్టమ్ అండి ఇక్కడ. ఇప్పుడు సాగుతోంది. ఓన్లీ లిమిటెడ్ పీరియడ్. ఓన్లీ 10% ఆఫ్ ది పేమెంటే మనం ఇప్పుడు పే చేయాల్సొస్తుంది. ఇందుట్లో
ఏంటంటే 3 బిహెచ్కే 1504 అనేది 2 బిహెచ్కే 3 బిహెచ్కే 1839 కూడా 3 బిహెచ్కే 4 బిహెచ్కే 2309 ఇక్కడ 1.4 క్రోర్స్ కానించి ఉన్నాయండి స్టార్టింగు. దీంట్లో ఓన్లీ 10% మనం ఇప్పుడు పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ 1.4 క్రోర్స్ అనుకోండి ఆ యొక్క అపార్ట్మెంట్ ప్రాపర్టీ వాల్యూ. దానికి ఓన్లీ 14 lakhs ఇప్పుడు ప్రస్తుతం పే చేయాలి 10%. మిగతాది ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్. హ్యాండింగ్ ఓవర్ సుమారుగా 1.5 years 2 years పడుతుందండి. అప్పుడు వరకు ఏ విధమైన ఈఎంఐ కానీ ఏ విధమైన ఇన్‌స్టాల్‌మెంట్ ఫీజు గానీ, ఏ విధమైన అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదండి. అంటే యాసిల్ ఫ్రీ అనమాట యాక్చువల్‌గా ఉండబోతుందనమాట. జీరో వర్రీస్ అనమాట. జీరో స్ట్రెస్ అనమాట యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ 10% కడితే సరిపోతుంది. మిగతా అమౌంట్ మొత్తం ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ అనమాట. అప్పుడేంటంటే కనెక్టివిటీ పరంగా రేట్ కూడా చాలా రీజనబుల్‌గా రేట్ లెస్ దాన్ 8,000 రూపీస్ ఉండడం వల్ల రేట్ కూడా ఏంటి అప్రిషియేషన్ స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. అది మీరు ఒక్కసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే విజిట్ చేస్తూ ఉంటారో డెఫినెట్‌గా విత్ ప్రాపర్ గైడెన్స్‌తో మంచి సెలక్షన్ యొక్క ప్రాపర్టీస్ మనం తీసుకుంటే రీసేల్ కూడా చాలా అంతే అద్భుతంగా ఉండబోతుంది. అంతే రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఉండబోతుందన్నమాట. అంటే మంచి ఈవెన్ అపార్ట్మెంట్స్‌లో కూడా ఇటువంటి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఏంటంటే లొకేషన్ ఆఫ్ ది ఫ్లాట్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. దాని సెలక్షన్‌లో కూడా ఏంటంటే మనము థరోగా వెళ్ళాలన్నమాట. అంటే అడ్వాంటేజ్ పొజిషన్స్‌లో ఉండాలి. బీ ద ప్రౌడ్ ఓనర్ ఇన్ ద లగ్జూరియస్ ప్రాజెక్ట్ అనమాట. మీకు ఏ విధమైన ఇందుట్లో సైట్ విజిట్స్ కానీ ఏ విధమైన చేయాలనుకున్నప్పుడు డెఫినెట్‌గా నన్ను కన్సల్ట్ చేయండి. నా నంబరు 8121748850. మంచి ప్రాజెక్ట్ ఒకసారి విజిట్ చేయండి. పోయేదేం లేదు. ఇందుట్లో మీకు హార్డ్లీ కాస్ట్ అనమాట. డెఫినెట్‌గా ఇఫ్ యూ ఆర్ లైక్ ఇట్ డెఫినెట్‌లీ ఎందుకంటే ఆ యొక్క కాన్సెప్ట్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది నేను ఆల్రెడీ థ్రైస్ విజిట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్‌ని. మంచి లొకేషను, మంచి అమెనిటీస్ ఇస్తున్నారు యాక్చువల్‌గా. సెంట్రల్ పార్క్ గానీ, పైన పార్క్ గానీ, స్కై లాంజ్ ముఖ్యంగా ఇందుట్లో కూడా స్కై లాంజ్ ఉందన్నమాట. అది చాలా అద్భుతంగా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫెసిలిటీ అనమాట. 200+ అమెనిటీస్, లేటెస్ట్ అమెనిటీస్, స్పోర్ట్స్, ఇన్ హౌస్ స్పోర్ట్స్, అవుట్ సైడ్ స్పోర్ట్స్, క్లబ్ హౌస్ అంటే ఒక మోడర్న్‌గా కాన్సెప్ట్, మోడర్న్‌గా లగ్జరియస్ లివింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా సూటబుల్ ప్రాజెక్ట్ అండి. డెఫినెట్‌లీగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదన్నా గైడెన్స్ కోసం నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి 8121748850. థ్యాంక్ యూ.